వక్రతుండ మహాకాయ సూర్యకోటి సమప్రభ నిర్విఘ్నం కురు మే దేవ సర్వకార్యేషు సర్వదా. ఓం గం గణపతయే నమః. శ్రీ కమలాకరాయ నమః. నమస్కారం. శ్రీ వికారినామ సంవత్సరంలో గోచార ఫలాలు మేషరాశి నుండి మీనరాశి వరకు కూడా తెలుసుకుందాం. మేషరాశి వారికి అంటే అశ్విని నక్షత్రంలో 4 పాదాలు, భరణి నక్షత్రంలో 4 పాదాలు, కృత్తిక నక్షత్రంలో మొదటి పాదం వరకు కూడా మేషరాశికి చెందుతారు. మేషరాశి వారికి ఈ సంవత్సరం ఆదాయం 14, వ్యయము 14గా ఉంటుంది. రాజపూజ్యము 3, అవమానం 6గా ఉంటుంది. మేషరాశి వారికి ఈ సంవత్సరం గ్రహగతులను పరిశీలించగా ఈ రాశి వారికి అనుకూలంగా ఉండబోయే అవకాశాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి. కుటుంబంలో ఉన్నటువంటి ఆర్థిక స్థితిగతులు కూడా గత సంవత్సరం కంటే ఈ సంవత్సరం మరింతగా మెరుగవుతుంది. కోర్టు వ్యవహారాలందు అలాగే విదేశీ వ్యవహారిక విషయాల్లో కూడా ఈ సంవత్సరం ఎంతో కొంత విజయాలను కూడా సాధించుకోగలుగుతారు. ఇక చిన్న చిన్న వర్తక వ్యాపారాలు నిర్వహించేటటువంటి వారందరికీ కూడా ఈ సంవత్సరం అనుకూలంగా లాభదాయకంగా ఉంటుంది. వ్యవసాయదారులకు మొదటి పంట వలన ఎక్కువగా లాభాలు కలిగే అవకాశాలు ఉన్నాయి. కళాకారులకు, సినిమా రంగంలో ఉన్నటువంటి వ్యక్తులకు ఈ సంవత్సరం మంచి గుర్తింపును ఇచ్చేటటువంటి సంవత్సరంగా చెప్పవచ్చు. కంప్యూటర్ రంగంలో ఉన్నటువంటి వాళ్లకు ఈ సంవత్సరం కొంత సాధారణంగానే ఉంటుంది. వైద్యులు, న్యాయవాదులు అలాగే ఇంజనీర్లు తమ తమ వృత్తిపరమైనటువంటి రంగాల్లో మంచి అభివృద్ధిని సాధించుకోగలుగుతారు. పౌరోహిత్యము, జ్యోతిషము అలాగే వాస్తు సంబంధమైనటువంటి రంగాల్లో మంచి నైపుణ్యం కలిగినటువంటి వారందరికీ కూడా ఈ సంవత్సరం ఉన్నతమైనటువంటి యోగప్రదంగా ఉండబోతుంది. ఇక వేరువేరు రూపాల్లో పనిచేస్తున్నటువంటి స్థానం నుండి వేరొక స్థానంకు కూడా స్థానచరణ సంబంధమైనటువంటి సూచనలు కూడా ఉన్నాయి. కాంట్రాక్టర్లు అలాగే ఫైనాన్స్ రంగంలో ఉన్నటువంటి వాళ్లకు ఆయా రంగాలను ఆధారంగా చేసుకుంటూ వ్యాపారాలను నిర్వహించేటటువంటి వారందరికీ కూడా ఈ సంవత్సరం యోగదాయకంగా ఉంటుంది. చేసేటటువంటి వృత్తి, ఉద్యోగాది విషయాల్లో మంచి నైపుణ్యాన్ని సాధించుకోవటం వలన, మంచి గుర్తింపు ఉండటం వలన మీ ఉన్నతపరమైనటువంటి అధికారులతో ప్రశంసలు, అభిమానాన్ని కూడా పొందగలుగుతూ ఉంటారు. మేషరాశి వాళ్లకు ఈ సంవత్సరం భాగస్వామ్య వ్యాపార, వ్యవహార, వృత్తిపరమైనటువంటి అంశాల్లో కూడా అనుకూలంగా ఉండబోతుంది. మేషరాశి వారు ఈ సంవత్సరం ప్రయాణాది విషయాల్లో తప్పనిసరిగా జాగ్రత్తలు తీసుకోవటం మంచిది. ఈ రాశి వాళ్లకు రాజకీయంగా యోగదాయకంగా కలిసి వచ్చేటటువంటి సంవత్సరం. మేషరాశి వారికి ఈ వికారీనామ సంవత్సరంలో అదృష్ట సంఖ్యలుగా 6, 9గా చెప్పవచ్చు. నమస్కారం. వృషభ రాశి కృత్తిక నక్షత్రంలో 2, 3, 4 పాదాలు, రోహిణి నక్షత్రంలో 4 పాదాలు, మృగశిర నక్షత్రంలో మొదటి 2 పాదాలు కలిపి వృషభ రాశికి చెందుతారు. వృషభ రాశి వాళ్లకు ఈ సంవత్సరం ఆదాయం 8, వ్యయము 8గా ఉంటుంది. రాజపూజ్యము 6, అవమానం 6. ఈ సంవత్సరం ఈ వృషభ రాశి వారికి గత సంవత్సరం కంటే కొంత మెరుగైనటువంటి సంవత్సరంగా చెప్పవచ్చు. సోదర వర్గం వారి నుండి ఆశించినటువంటి సహాయ సహకారాలను కూడా మీరు పొందగలుగుతారు. గృహ సంబంధమైనటువంటి అంశాల్లో ఉన్నతంగా ఉంటుంది. పండుగ వాతావరణం నెలకొంటుంది. తలపెట్టినటువంటి శుభ కార్యక్రమాలను కూడా చక్కగా పూర్తి చేయగలుగుతారు. కోర్టు, విదేశీ వ్యవహారిక విషయాల్లో మీకున్నటువంటి కోరికలు ఏవైతే ఉంటాయో, మీకున్నటువంటి ఆలోచనలు ఏవైతే ఉంటాయో, మీరు అనుకున్నటువంటి పనులు ఏవైతే ఉంటాయో అవన్నీ కూడా విజయవంతంగా పూర్తి చేసుకోగలుగుతారు. సంఘంలో కూడా మంచి గౌరవ మర్యాదలు పెరుగుతూ ఉంటాయి. ఇక వ్యాపార రంగంలో ఉన్నటువంటి వాళ్లకు అనుకూలంగా ఉంటుంది. ఆర్థిక సంబంధమైనటువంటి ప్రయోజనాలు ఉన్నతంగా ఈ సంవత్సరం మీరు పొందగలుగుతారు. సినిమా రంగంలో ఉన్నటువంటి వాళ్లకు, కళారంగంలో ఉన్నటువంటి వాళ్లకు కూడా ఈ సంవత్సరం యోగదాయకంగా ఉంటుంది. గౌరవం కూడా మరింతగా వృద్ధి చెందుతూ ఉంటుంది. వృషభ రాశి వారు ఈ సంవత్సరం నూతన గృహ నిర్మాణాది కార్యక్రమాలు, ఇల్లు కొనటం,
గృహప్రవేశాది కార్యక్రమాలకు వీరికి ఈ సంవత్సరం అనుకూలంగా ఉంటుంది. మీరు చేసేటటువంటి ప్రయత్నాలు అన్నీ కూడా చక్కగా ఫలించగలుగుతుంటాయి. వృత్తి వ్యాపారాలు విశేషంగా వృద్ధి చెందుతూ ఉంటాయి. డాక్టర్లు అలాగే ఇంజనీర్లు, కోర్టు సంబంధమైనటువంటి అంశాల్లో వాదోపవాదములు వినిపించేటటువంటి లాయర్లకు ఈ సంవత్సరం ఉన్నతపరమైనటువంటి స్థితిగతులు ఏర్పడుతూ ఉంటాయి. అనుకున్నటువంటి పనులన్నీ కూడా నెరవేర్చుకోగలుగుతారు. చిన్న చిన్న వర్తక వ్యాపారాలు నిర్వహించేటటువంటి వాళ్లకు, ఎక్కువ మొత్తంలో పెట్టుబడులతో వ్యాపారాలు నిర్వహించేటటువంటి వారందరికీ కూడా ఈ సంవత్సరం యోగదాయకంగా ఉంటుంది. ఇక విద్యలయందు ఉన్నతమైనటువంటి నైపుణ్యాన్ని కలిగినటువంటి ప్రతి ఒక్కరికి కూడా ఈ సంవత్సరం కొంత సాధారణమైనటువంటి స్థితిగతులు ఫలితాలు కూడా ఉండబోతున్నాయి. స్థిరాస్తుల విషయంలో వృషభ రాశి వారు ఈ సంవత్సరం చాలా చాలా జాగ్రత్తగా ఉండేటటువంటి ప్రయత్నం చేయాలి. స్థిరాస్తులను ఎప్పటికప్పుడు గమనిస్తూ ఉండటం, బాగా ఒత్తిడి లేదా ఇబ్బందులు ఉన్నప్పుడు వాటిని అమ్మివేయటం లేదా ఇతరత్ర భద్రతా చర్యలు తీసుకోవటం అనేది చాలా చాలా అవసరంగా కనిపిస్తుంది. నూతన పెట్టుబడుల ద్వారా వృషభ రాశి వారు ఈ సంవత్సరం ఉన్నతమైనటువంటి ఆదాయాలను కూడా పొందగలుగుతూ ఉంటారు. సాఫ్ట్వేర్ రంగంలో ఉన్నటువంటి వాళ్లకు ఈ సంవత్సరం యోగదాయకంగా ఉంటుంది. వృషభ రాశి వాళ్లకు ఈ వికారీనామ సంవత్సరంలో అదృష్ట సంఖ్యలు 6, 5, 9గా ఉండబోతున్నాయి. తదుపరి మిథున రాశి. శ్రీ వికారీనామ సంవత్సరంలో మిథున రాశి వారి యొక్క గోచార ఫలాలను తెలుసుకుందాం. మృగశిర నక్షత్రంలో 3, 4 పాదాలు, ఆర్ద్ర నక్షత్రంలో 1, 2, 3, 4 పాదాలు, పునర్వసు నక్షత్రంలో 1, 2, 3 పాదాలు కలిపి మిథున రాశికి చెందుతారు. మిథున రాశి వాళ్లకు ఈ సంవత్సరం ఆదాయం 11, వ్యయము 5గా ఉండబోతుంది. రాజపూజ్యం 2 అయితే అవమానం కూడా 2గా ఉంటుంది. మిథున రాశి వాళ్లకు ఈ సంవత్సరం కొంత సాధారణమైనటువంటి ఫలితాలు కలిగే అవకాశాలు కనిపిస్తున్నాయి. తలపెట్టినటువంటి కార్యక్రమాలు కొంత కష్టంగా పూర్తి చేసేటటువంటి సందర్భాలు చోటు చేసుకుంటూ ఉంటాయి. వ్యవసాయదారులకు మొదటి పంట కంటే రెండవ పంటలో కొంత ఎక్కువ ఆదాయాన్ని సమకూర్చుకునేటటువంటి అవకాశాలు కలిసి వస్తూ ఉంటాయి. ఇక ఫైనాన్స్ రంగంలో ఉన్నటువంటి వాళ్లకు మధ్యవర్తిత్వం వహిస్తూ ధనాన్ని సంపాదించేటటువంటి వాళ్ళందరికీ కూడా ఈ సంవత్సరం కొంత సామాన్యంగానే ఉండబోతుంది. సాఫ్ట్వేర్ రంగంలో ఉన్నటువంటి వాళ్లకు ఈ వికారీనామ సంవత్సరం మిథున రాశి వాళ్లకు చక్కనైనటువంటి శుభ ఫలితాలు అందించగలుగుతూ ఉంటుంది. రాజకీయ నాయకులకు కొంత విదేశీ సంబంధమైనటువంటి ప్రయాణాలు చేయవలసినటువంటి అవసరాలు, సందర్భాలు చోటు చేసుకుంటూ ఉంటాయి. సినిమా రంగంలో ఉన్నటువంటి వాళ్లకు కళలను వృత్తిగా కొలుస్తూ ఆరాధిస్తూ గుర్తింపు తెచ్చుకునేటువంటి వారందరికీ కూడా ఈ సంవత్సరం యోగదాయకంగా ఉంటుంది. కోర్టు సంబంధమైనటువంటి విదేశీ వ్యవహారాల్లో ఎంతో కొంత ఈ సంవత్సరం ఈ మిథున రాశి వాళ్లకు అనుకూలంగా ఉండబోతుంది. ఆశించిన స్థాయిలో విజయాలను కూడా సాధించుకోగలుగుతారు. ఇక వైద్య వృత్తిలో ఉన్నటువంటి వాళ్లు, రాజకీయ రంగంలో ఉన్నటువంటి వాళ్లకు, ఇంజనీర్లకు, అలాగే వేర్వేరు నైపుణ్యంతో కూడినటువంటి వృత్తులను ఎంపిక చేసుకుంటూ జీవనాధారాన్ని పొందేటటువంటి వారందరికీ కూడా ఈ సంవత్సరం కొంత ఆకస్మికమైనటువంటి ఆర్థిక లాభాలు కలగబోతూ ఉన్నాయి. స్థిరాస్తుల విషయంలో తొందరపడకుండా నిదానంగా ఆలోచించి మంచి నిర్ణయాలు తీసుకోవటం ద్వారా ఉన్నతపరమైనటువంటి ప్రయోజనాలు పొందగలుగుతుంటారు మిథున రాశి వారు. మిథున రాశి వాళ్లకు ఈ సంవత్సరం ఫ్యాన్సీ, కిరాణా, వస్త్ర సంబంధమైనటువంటి వృత్తులను వ్యాపార రంగంగా ఏర్పాటు చేసుకునేటువంటి వాళ్లకు కొంత సాధారణం కంటే కొంత తక్కువ స్థాయిలో లాభాలు ఉండేటటువంటి పరిస్థితి కనిపిస్తుంది. కాబట్టి మిథున రాశి వారు వ్యాపార రంగంలో ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా తొందరపడకుండా నిదానంగా పరిస్థితులను గమనించుకుంటూ ఎప్పటికప్పుడు వ్యాపారాది విషయాల్లో నైపుణ్యాన్ని సాధించుకునే ప్రయత్నం చేయడం ద్వారా నష్టాలు తగ్గించుకునేటటువంటి అవకాశం ఏర్పడుతుంది. లాభాలను కొంత మేరకు మాత్రం సాధించుకోగలుగుతారు. ఇక వ్యాపారాలు యోగించేటటువంటి క్రమంలో చక్కగా భగవంతుణ్ణి ఆరాధన చేస్తూ కొత్త కొత్త పద్ధతులను అవలంబించేటటువంటి ప్రయత్నం చేస్తూ ఉండాలి. ఇక మిథున రాశి వాళ్లకు ఈ వికారీనామ సంవత్సరంలో అదృష్ట సంఖ్య 5గా ఉండబోతుంది. నమస్కారం. తదుపరి కర్కాటక రాశి.
కర్కాటక రాశి పునర్వసు నక్షత్రంలో 4వ పాదము, పుష్యమి నక్షత్రంలో 4 పాదాలు, ఆశ్లేష నక్షత్రంలో 4వ పాదం కలిపి కర్కాటక రాశికి చెందుతారు. కర్కాటక రాశి వాళ్లకు ఈ వికారీనామ సంవత్సరంలో 5 ఆదాయము 5 ఖర్చుగాను, రాజపూజ్యం 7, అవమానం 2గా ఉండబోతుంది. ఈ సంవత్సరం ఈ కర్కాటక రాశి వాళ్లకు యోగదాయకంగా ఉంటుంది. ప్రారంభించినటువంటి పనులలో అన్నింటిలో కూడాను విజయం సాధించుకునే అవకాశాలు చాలా ఎక్కువగా ఉన్నాయి. బంధువర్గం వారి నుండి ఆశించినటువంటి సహాయ సహకారాలు పొందగలుగుతారు. ఆర్థికంగా కూడా ఉన్నత స్థితికి చేరుకోగలుగుతారు. మంచి మంచి ఆధ్యాత్మిక దైవచింతన కార్యక్రమాల్లో ఈ సంవత్సరం ఎక్కువగా పాల్గొనేటటువంటి అవకాశాలు కలిసి వస్తుంటాయి. గృహంలో అనుకున్నటువంటి వివాహాది శుభ కార్యక్రమాలన్నీ కూడా పూర్తి చేసుకోగలుగుతారు. కోర్టు విదేశీ వ్యవహారిక విషయాల్లో ఉన్నతంగా ఉంటుంది. అనుకున్నటువంటి మేరకు విజయాలను సాధించుకోగలుగుతారు. ఉద్యోగం వృత్తిగా ఉన్నటువంటి వారు, అంటే ఉద్యోగాన్ని జీవనాధారంగా చేసుకుంటూ జీవిస్తున్నటువంటి వారందరూ కూడా ఈ సంవత్సరం మంచి యోగదాయకంగాను అభివృద్ధి కలిగేటటువంటి సంవత్సరంగా చెప్పవచ్చు. వ్యవసాయదారులకు ఈ సంవత్సరం అటు మొదటి పంట, రెండవ పంట రెండూ కూడా కలిసి వచ్చేటటువంటి అవకాశాలు ఉన్నాయి. కాంట్రాక్టర్లు, మధ్యవర్తిత్వం నిర్వహించేటటువంటి వాళ్ళు, వడ్డీ వ్యాపారస్తులకు, ఫైనాన్స్ రంగంలో ఉన్నటువంటి వాళ్ళందరికీ కూడా ఈ సంవత్సరం కొంత సాధారణంగా ఉండబోతుంది. విద్యార్థులు మంచి మంచి ఉన్నత విద్యలను అభ్యసించేటటువంటి అవకాశాలు వీరికి కలిసి వస్తాయి. సినిమా రంగంలో ఉన్నటువంటి వాళ్లకు, కళారంగాన్ని వృత్తిగా ఎంచుకున్నటువంటి వాళ్ళందరికీ కూడా మంచి గౌరవ మర్యాదలు పెరుగుతూ ఉంటాయి. ఫ్యాన్సీ, కిరాణా, వస్త్ర వ్యాపారులకు మంచి అభివృద్ధితో కూడినటువంటి సంవత్సరంగా చెప్పవచ్చు. రాజకీయ నాయకులకు ఉన్నతపరమైనటువంటి పదవులు లభించేటటువంటి సంవత్సరంగా కూడా ఈ వికారీనామ సంవత్సరాన్ని చెప్పుకోవచ్చు కర్కాటక రాశి వాళ్లకు. ఇక పౌరోహిత్యము, జ్యోతిషము, వాస్తు సంబంధమైనటువంటి అంశాల్లో నైపుణ్యం కల వారందరికీ కూడా ఈ సంవత్సరం అనుకూలంగా ఉండబోతుంది. కర్కాటక రాశి వాళ్లకు ఈ 2019 సంవత్సరంలో అదృష్ట సంఖ్య 2. సింహరాశి మఖా నక్షత్రంలో 4 పాదాలు, పుబ్బా నక్షత్రంలో 4 పాదాలు, ఉత్తర నక్షత్రంలో మొదటి పాదం వరకు కూడా సింహరాశికి చెందుతారు. సింహరాశి వాళ్లకు ఈ వికారీనామ సంవత్సరంలో ఆదాయం 8, వ్యయము 14 గాను, రాజపూజ్యం 1, అవమానం 5గా ఉంటుంది. ఈ సంవత్సరం ఈ సింహరాశి వాళ్లకు మంచి యోగదాయకమైనటువంటి సంవత్సరంగా చెప్పవచ్చు. ఆర్థికంగా అనుకూలంగా ఉంటుంది. మంచి మంచి కార్యక్రమాల కోసమై ధనాన్ని ఖర్చు చేస్తూ ఉంటారు. ఇక ఆరోగ్యాది విషయాల్లో ఈ సంవత్సరం సింహరాశి వారు చాలా చాలా జాగ్రత్తలు తీసుకోవటం మంచిది. ఇక ప్రతి అలాగే ఇతరమైనటువంటి వ్యాపారాలను నిర్వహించేటువంటి వాళ్లకు ఈ సంవత్సరం యోగదాయకంగా ఉంటుంది. విద్యార్థులు కష్టపడి చదివినట్లయితే మంచి మంచి ఫలితాలను సాధించుకునేటటువంటి అవకాశాలు కలిగినటువంటి సంవత్సరం ఈ వికారీనామ సంవత్సరం. కాంట్రాక్టర్లకు, ఫైనాన్స్ రంగంలో ఉన్నటువంటి వాళ్లకు, అలాగే మధ్యవర్తిత్వం ద్వారా ధనాన్ని సంపాదించేటటువంటి వాళ్ళందరికీ కూడా ఈ సంవత్సరం లాభదాయకంగా ఉండబోతుంది. స్థిరాస్తి వ్యావహారిక విషయాల్లో చక్కగా విజయాలను సాధించుకోగలుగుతారు. చిన్న చిన్న వ్యాపారాలను నిర్వహించేటువంటి చిన్న వ్యాపార రంగాల్లో ఉన్నటువంటి వాళ్లకు ఈ సంవత్సరం లాభాలు కలిసి వచ్చేటటువంటి సంవత్సరం. కంప్యూటర్ రంగంలో ఉన్నటువంటి వాళ్లకు అనుకూలంగా ఉంటుంది. వ్యవసాయదారులకు 2 పంటలు కూడా కలిసి వచ్చేటటువంటి సంవత్సరం. ఇక పాండిత్యాన్ని ఆధారంగా చేసుకుంటూ జీవించేటటువంటి వాళ్ళందరికీ కూడా అనుకూలంగా ఉంటుంది. సంఘంలో మంచి గౌరవ మర్యాదలు కూడా లభిస్తూ ఉంటాయి. వైద్యులు, ఇంజనీర్లు, లాయర్లు ఏవైతే వృత్తిని నమ్ముకుంటూ జీవనాన్ని కొనసాగిస్తున్నారో సాధ్యమైనంత వరకు తమ యొక్క వృత్తికి న్యాయాన్ని చేకూర్చగలుగుతారు. రాజకీయ రంగంలో ఉన్నటువంటి వాళ్లకు పదవి అలంకారాలు కలిసి వస్తూ ఉంటాయి. ఆధ్యాత్మిక కార్యక్రమాల్లో పాల్గొంటారు. ఈ వికారీనామ సంవత్సరంలో సింహరాశి వాళ్లకు అదృష్ట సంఖ్య 1. కన్యారాశి ఉత్తర నక్షత్రంలో 2, 3, 4 పాదాలు,
హస్తా నక్షత్రంలో 4 పాదాలు, చిత్తా నక్షత్రంలో మొదటి 2 పాదాలు కలిపి కన్యా రాశికి చెందుతారు. కన్యా రాశి వాళ్లకు ఈ వికారీనామ సంవత్సరంలో ఆదాయం 8, వ్యయము 14గా ఉండబోతుంది. రాజపూజ్యం 4, అవమానం 5గా ఉంటుంది. ఈ సంవత్సరం ఈ కన్యా రాశి వాళ్లకు సాధారణంగా ఉండేటటువంటి పరిస్థితి కనిపిస్తుంది. శుభ కార్యక్రమాల్లో పాల్గొంటూ ఉంటారు. బంధువర్గం వారి యొక్క సహాయ సహకారాలు తీసుకునే ప్రయత్నాదుల్లో ఉంటారు. పుణ్య కార్యక్రమాలను ఆచరిస్తూ నలుగురికి ఆదర్శంగా ఉండేటటువంటి ప్రయత్నం చేస్తూ ఉంటారు కన్యా రాశి వారు. కన్యా రాశి వాళ్లకు ఈ సంవత్సరం ఆర్థిక వ్యవహారిక విషయాల్లో అనుకూలంగా ఉంటుంది. ఇతరులకు తమ యొక్క సహాయ సహకారాలను అందించేటటువంటి ప్రయత్నం కూడా చేయగలుగుతారు. వ్యవసాయదారులకు నూతన పంటలు వేయటం ద్వారా తగినటువంటి ఆదాయాన్ని పొందేందుకు అవకాశాలు కలిసి వస్తుంటాయి. ఇక విద్యార్థులకు సామాన్యంగా ఉంటుంది. పరీక్షల్లో ఎక్కువ కష్టపడితే కానీ ఉత్తీర్ణతను సాధించుకోలేనటువంటి పరిస్థితి కనిపిస్తుంది. కాబట్టి విద్యను ఏమాత్రం కూడా అశ్రద్ధ చేయవద్దు ఈ కన్యా రాశికి చెందినటువంటి విద్యార్థులు. కాంట్రాక్టర్లకు, ఫైనాన్స్ రంగంలో ఉన్నటువంటి వాళ్లకు, అలాగే మధ్యవర్తిత్వం వహిస్తూ ధనాన్ని సంపాదించేటటువంటి వాళ్ళందరికీ కూడా ఈ సంవత్సరం కొంత తక్కువ స్థాయిలో ఆదాయ వనరులు కలిసి వస్తూ ఉంటాయి. ఫ్యాన్సీ, కిరాణా, వస్త్ర వ్యాపారులకు ఈ సంవత్సరం లాభకరంగా ఉంటుంది. పాండిత్యాన్ని నమ్ముకుంటూ జీవనాన్ని కొనసాగించేటటువంటి జ్యోతిషులు, అలాగే వాస్తు, పౌరోహిత్యాది రంగాదుల్లో ఉన్నటువంటి వాళ్ళందరికీ కూడా ఈ సంవత్సరం ప్రజల్లో మంచి గౌరవ అభిమానాలు పొందగలుగుతూ ఉంటారు. సినిమా రంగంలో ఉన్నటువంటి వాళ్లకు, కళాకారులకు మంచి ప్రోత్సాహంతో కూడినటువంటి విశేషమైనటువంటి ఫలితాలు కలిసి వస్తూ ఉంటాయి. రాజకీయ నాయకులకు ఈ సంవత్సరం కన్యా రాశికి చెందినటువంటి రాజకీయ నాయకులు ఎవరైతే ఉంటారో వారు ఈ సంవత్సరం కొంత జాగ్రత్తగా ఉండటం మంచిది. ఇతరమైనటువంటి వ్యాపారాలను నిర్వహించేటటువంటి వాళ్ళందరికీ కూడా ఆదాయ మార్గాలు కొంత పెరిగే అవకాశాలు కనిపిస్తున్నాయి. కోర్టు వ్యవహారిక విషయాల్లో ఈ సంవత్సరం కన్యా రాశి వాళ్లకు కొంత అనుకూలమైనటువంటి ఫలితాలు వచ్చే సూచన కూడా ఉన్నది. కన్యా రాశి వారికి శ్రీ వికారీనామ సంవత్సరంలో అదృష్ట సంఖ్య 5. తులారాశి చిత్తా నక్షత్రంలో 3, 4 పాదాలు, స్వాతి నక్షత్రంలో 4 పాదాలు, విశాఖ నక్షత్రంలో 1, 2, 3 పాదాలు కలిపి తులారాశికి చెందుతారు. తులారాశి వారికి ఈ వికారీనామ సంవత్సరంలో 8 ఆదాయము, 8 ఖర్చుగాను, రాజపూజ్యం 7, అవమానం 1గా ఉంటుంది. ఈ సంవత్సరం ఈ తులారాశి వాళ్లకు యోగదాయకంగా ఉండేటటువంటి సంవత్సరంగా చెప్పవచ్చు. తీర్థయాత్రలు చేసేటటువంటి అవకాశాలు చాలా ఎక్కువగా ఉన్నాయి. చేపట్టినటువంటి ప్రతి వ్యవహారంలో కూడా విజయాలను సాధించుకోగలుగుతారు. భాగస్వామ్య వ్యాపారాలు కూడా వీరికి చక్కగా కలిసి వస్తాయి. ఆధ్యాత్మిక కార్యక్రమాల్లో పాల్గొంటూ ఉంటారు. సంఘంలో మంచి గౌరవ మర్యాదలను కూడా పొందుతారు. అనేకమైనటువంటి సన్మానాలు, సత్కారాలను స్వీకరించగలుగుతారు. విద్యార్థులకు ఉన్నతపరమైనటువంటి విద్యా యోగాలు చక్కగా కలిసి వస్తాయి. అంతేకాకుండా మంచి ఉన్నత విద్యను అభ్యసించడం ద్వారా విదేశాలకు వెళ్ళేటటువంటి అవకాశాలకు కూడా వీరికి కలిసి వస్తుంటాయి. గృహంలో ఏర్పాటు చేసుకున్నటువంటి శుభ కార్యక్రమాలను వీరు చక్కగా పూర్తి చేస్తుంటారు. వ్యవసాయదారులకు ఈ సంవత్సరం 2 పంటలు కూడా కలిసి వస్తాయి. కాంట్రాక్టర్లు, అలాగే మధ్యవర్తిత్వం ద్వారా ధనాన్ని సంపాదించేటటువంటి వారు, ఫైనాన్స్ రంగంలో ఉన్నటువంటి వాళ్లకు ఈ సంవత్సరం ఆర్థికంగా యోగించేటటువంటి సంవత్సరం. కిరాణా, వ్యాపార, వస్త్ర రంగాల్లో ఉన్నటువంటి వాళ్లకు, ఫ్యాన్సీ వ్యాపార రంగాల్లో ఉన్నటువంటి వాళ్లకు పెట్టుబడుల ద్వారా ఆదాయాన్ని వీరు పొందగలుగుతూ ఉంటారు. ఇక సాఫ్ట్వేర్ రంగంలో ఉన్నటువంటి వాళ్లకు ఈ సంవత్సరం సాధారణంగా ఉండబోతుంది. సినిమా, టీవీ, కళారంగాల్లో ఉన్నటువంటి వాళ్లకు మంచి పేరు ప్రఖ్యాతులు కలిసి వస్తుంటాయి. మంచి మంచి ప్రశంసలు, అవార్డులు కూడా వీరు పొందగలుగుతారు. పాండిత్యాన్ని జీవనాధారంగా చేసుకుంటూ జీవన అభివృద్ధి కోసమై ప్రయత్నం చేసేటటువంటి పౌరోహిత్యులు, అలాగే జ్యోతిషులు, వాస్తు సంబంధమైనటువంటి నిపుణులు కూడా ఈ సంవత్సరం వీరికి యోగదాయకంగా ఉంటుంది. సంఘంలో మంచి గౌరవ మర్యాదలను పొందగలుగుతారు. వైద్యులు, లాయర్లు, ఇంజనీర్లకు మంచి మంచి పదోన్నతులు కలిసి వస్తుంటాయి.
రాజకీయ నాయకులకు ఈ సంవత్సరం కొంత జాగ్రత్తగా ఉంటూ పరిపాలనను మంచిగా కొనసాగించేందుకు తగు చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉన్నది. లేనట్లయితే ఆయా రంగాల్లో వచ్చేటటువంటి ఇబ్బందులు, ఆరోపణలన్నీ కూడా మీ మీదకు వచ్చేటటువంటి ప్రమాదం కూడా ఉంది. కాబట్టి తులారాశి వారు ఈ సంవత్సరం ఎంతైతే మంచిగా ఉందో అంతే స్థాయిలో జాగ్రత్తలు కూడా తీసుకుంటూ ఉండటం మంచిది. వీరికి ఈ వికారినామ సంవత్సరం 2019వ సంవత్సరంలో అదృష్ట సంఖ్య 6. వృశ్చిక రాశి. వికారినామ సంవత్సరంలో వృశ్చిక రాశి వారి యొక్క గోచార ఫలాలు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. విశాఖ నక్షత్రంలో 4వ పాదము, అనురాధ నక్షత్రంలో 4 పాదాలు, జ్యేష్ఠ నక్షత్రంలో 1, 2, 3, 4 పాదాలు కలిపి వృశ్చిక రాశికి చెందుతారు. ఈ సంవత్సరం వృశ్చిక రాశి వాళ్లకు ఆదాయం 14, వ్యయము 14 గాను, రాజపూజ్యము 3, అవమానం 1గా ఉండబోతుంది. వృశ్చిక రాశి వాళ్లకు ఈ వికారినామ సంవత్సరంలో సామాన్యమైనటువంటి ఫలితాలు కలగబోతున్నాయి. ఆర్థికంగా కూడా కొంత సాధారణంగానే ఉండే పరిస్థితులు కనిపిస్తున్నాయి. కోర్టు సంబంధమైనటువంటి వ్యావహారిక విషయాలు ఉన్నట్లయితే కొంతమేరకు వాయిదా వేసుకోవటం కూడా మంచిదే. శ్రమ అధికంగా ఉంటుంది, ఫలితాలు కొంత తక్కువ స్థాయిలో ఉంటూ ఉంటాయి. తలపెట్టినటువంటి కార్యక్రమాల్లో కొన్ని ఆటంకాలు కూడా చోటు చేసుకునే సందర్భాలు కనిపిస్తున్నాయి. సంవత్సరం చివరిలో పరిస్థితులు కొంతమేరకు మెరుగుపడేటటువంటి అవకాశాలు ఉన్నాయి. ఎప్పటికప్పుడు కూడా దైవ చింతన కార్యక్రమాల్లో పాల్గొనడం, దేవతా దర్శనం చేసుకుంటూ ఉండటం అనేది చాలా చాలా మంచిది. వ్యవసాయదారులకు ఈ సంవత్సరం ఎంత కష్టపడినప్పటికీ కూడా ఆశించిన స్థాయిలో ఆదాయ మార్గాలను పొందలేకపోతారు. విద్యార్థులు కూడా పోటీ పరీక్షల యందు కొంత అనుకున్న దానికంటే వెనకబడేటటువంటి పరిస్థితులు కనిపిస్తూ ఉన్నాయి. ప్రతి ఒక్కరు కూడా ఈ సంవత్సరం వృశ్చిక రాశికి చెందినటువంటి వారందరూ కూడా తగినటువంటి ప్రణాళికలతో ముందుకు వెళ్ళటం మంచిది. ఏమాత్రం కూడా ప్రణాళికా సంబంధమైనటువంటి అంశాల్లో లోపాలు ఉన్నట్లయితే అది సమయంతో పాటు ధనాన్ని కూడా వృధా చేస్తూ ఉంటుంది. కాంట్రాక్టర్లకు, మధ్యవర్తిత్వం వహించేటటువంటి వాళ్లకు, ఫైనాన్స్ రంగంలో ఉన్నటువంటి వారు ఆశించిన స్థాయి కంటే కొంత తక్కువ స్థాయిలో ఆదాయాన్ని పొందుతూ ఉంటారు. ఇతరమైనటువంటి వ్యాపార వ్యవహారాలు నిర్వహించేటటువంటి వాళ్లకు కొంత ప్రభుత్వం నుండి ఇబ్బందులు ఏర్పడే సూచనలు కూడా ఉన్నాయి. సినిమా, టీవీ కళాకారులకు కొంత ప్రోత్సాహకరమైనటువంటి సంవత్సరంగా కానీ చెప్పవచ్చు. ఇక పురోహితులకు, జ్యోతిషము, వాస్తు సంబంధమైనటువంటి పండితులకు ఈ సంవత్సరం కొంత సాధారణమైనటువంటి జీవన స్థితిగతులు ఉండబోతున్నాయి. రాజకీయ నాయకులకు మాత్రం పదవీ రంగంలో మాత్రం కీలకమైనటువంటి పదవులను అనుభవించేటటువంటి అవకాశాలు ఉన్నాయి. వైద్యులు, ఇంజనీర్లు, లాయర్లకు ఈ సంవత్సరం కొంత సాధారణంతో కూడినటువంటి ఫలితాలు ఉంటూ ఉంటాయి. సాఫ్ట్వేర్ రంగంలో ఉన్నటువంటి వాళ్లకు కొంత యోగప్రదంగా ఉండేటటువంటి సంవత్సరం. వృశ్చిక రాశి వాళ్లకు ఈ వికారినామ సంవత్సరంలో అదృష్ట సంఖ్య 9. నమస్కారం. వికారినామ సంవత్సరంలో ధనుస్సు రాశి వారి యొక్క గోచార ఫలాలు తెలుసుకుందాం. మూలా నక్షత్రంలో 4 పాదాలు, పూర్వాషాఢ నక్షత్రంలో 4 పాదాలు, ఉత్తరాషాఢ నక్షత్రంలో మొదటి పాదం వరకు కూడా ధనుస్సు రాశికి చెందుతారు. ధనుస్సు రాశి వాళ్లకు ఈ సంవత్సరం ఆదాయం 2, వ్యయము 8గా ఉండబోతుంది. రాజపూజ్యం 6, అవమానం 1. ధనుస్సు రాశి వాళ్లకు ఈ 2019వ సంవత్సరంలో శుభకరంగా ఉండబోతుంది. తలచినటువంటి పనులన్నీ కూడా చక్కగా విజయాలతో పూర్తి చేస్తూ ఉంటారు. విదేశీ, కోర్టు సంబంధమైనటువంటి వ్యావహారిక విషయాలను కూడా పరిష్కారం అవుతూ ఉంటాయి. చేస్తున్నటువంటి వృత్తి వ్యాపారాదుల యందు తగినటువంటి లాభాలను పొందగలుగుతారు ఈ సంవత్సరం ఈ ధనురాశి వారు. ధనురాశి వారులకు ఈ సంవత్సరం బంధువర్గం వారి యొక్క సహాయ సహకారాలు సంపూర్ణంగా పొందగలుగుతారు. ఫ్యాన్సీ, కిరాణము, వస్త్రము, ఇతరమైనటువంటి వ్యాపారాలు నిర్వహించేటటువంటి వాళ్లకు యోగదాయకంగా ఉండబోతుంది. ఇక వ్యాపారాలను అభివృద్ధి చేసుకునేటటువంటి ప్రయత్నం కూడా చేస్తూ ఉంటారు. సినిమా, టీవీ కళారంగాల్లో ఉన్నటువంటి వాళ్లకు ఈ సంవత్సరం కొంత సన్మానాలతో కూడినటువంటి ఉన్నతమైనటువంటి గౌరవ స్థితిగతులు ఏర్పడుతూ ఉంటాయి. పురోహితులకు, జ్యోతిష పండితులకు, వాస్తు పండితులకు ఈ సంవత్సరం తగినటువంటి ఉన్నతమైనటువంటి గౌరవ మర్యాదలు కూడా పొందుతూ ఉంటారు. వైద్యులకు, ఇంజనీర్లకు, లాయర్లకు ఆశించినటువంటి గుర్తింపు, గౌరవాలు ఏర్పడుతూ ఉంటాయి. ఆకస్మికమైనటువంటి ప్రయాణాలు చేసే సూచనలు ఈ సంవత్సరం వీరికి ఎక్కువగా కనిపిస్తూ ఉంటాయి.
ఆధ్యాత్మిక దైవచింతన కార్యక్రమాలు పుణ్యబలాలను తెచ్చివ్వగలుగుతుంటాయి. వ్యవసాయదారులకు ఈ సంవత్సరం 2 పంటలు కూడా కలిసి వస్తుంటాయి. విద్యార్థులకు సాధారణమైనటువంటి ఫలితాలు అందుతూ ఉంటాయి. రాజకీయ నాయకులకు అనుకూలంగా ఉండబోతుంది. మంచి ఉన్నతపరమైనటువంటి పదవులను వీరు పొందగలుగుతూ ఉంటారు. ఈ సంవత్సరం 2019 సంవత్సరంలో ధనుసు రాశి వాళ్లకు అదృష్ట సంఖ్య 3. శ్రీ వికారినామ సంవత్సరంలో మకర రాశి వారి యొక్క గోచార ఫలాలు తెలుసుకుందాం. ఉత్తరాషాఢ నక్షత్రంలో 2, 3, 4 పాదాలు, శ్రవణ నక్షత్రంలో 1, 2, 3, 4 పాదాలు, ధనిష్ఠా నక్షత్రంలో 1, 2 పాదాలు కలిపి మకర రాశికి చెందుతారు. మకర రాశి వాళ్లకు ఈ వికారినామ సంవత్సరంలో ఆదాయం 5, వ్యయము 2గా ఉంటుంది. ఇక రాజపూజ్యం 2 అయితే అవమానం 4గా ఉంటుంది. ఈ సంవత్సరం ఈ వికారినామ సంవత్సరంలో మకర రాశి వాళ్లకు శుభాశుభాలు మిశ్రమ ఫలితాలను అందచేస్తూ ఉంటాయి. తలపెట్టినటువంటి కార్యక్రమాలు పూర్తి చేసేందుకు ఏదో సులువుగా నిర్వహిస్తామనుకుంటే పొరపాటే. ఎంత చిన్న పనైనా సరే ఎక్కువగా శ్రమిస్తే కానీ ఆశించిన స్థాయిలో ఫలితాలను పొందలేకపోతారు. ఆర్థికపరమైన విషయాల్లో కూడా ఏమాత్రం తొందరపడకుండా మకర రాశి వారు నిదానంగా ఆచితూచి వ్యవహరించడం ద్వారా కొంతమేరకు నష్టాలను తగ్గించుకోగలుగుతారు. సోదర వర్గం వారి నుండి ఆశించినటువంటి సహాయ సహకారాలు అందుతూ ఉంటాయి. శుభప్రదమైనటువంటి సంతాన అభివృద్ధి కూడా వీరికి ఆనందాన్నిస్తూ ఉంటుంది. ఇక చేసేటటువంటి వృత్తి వ్యాపారాది విషయాల్లో ఆశించిన స్థాయిని కంటే కొంత తక్కువ స్థాయిలో లాభాలు ఉంటూ ఉంటాయి. స్త్రీ మూలకంగా ఈ సంవత్సరం వీరికి ఆర్థిక సంబంధమైనటువంటి ప్రయోజనాలు కలిసి వస్తూ ఉంటాయి. వ్యాపార రంగంలో ఉన్నటువంటి వాళ్లకు కొంత సంతృప్తికరమైనటువంటి సందర్భాలు కూడా చోటు చేసుకుంటూ ఉంటాయి. ఫ్యాన్సీ, కిరాణా, వస్త్ర వ్యాపారాలు ఈ సంవత్సరం ఎక్కువ ఆదాయాలను పొందేటటువంటి సందర్భాలు అవకాశాలు కూడా ఉన్నాయి. సినిమా, టీవీ రంగాల్లో పనిచేస్తున్నటువంటి కళాకారులకు వ్యక్తిగతమైనటువంటి ప్రతిభ కారణం చేత ఉత్తమోత్తమైనటువంటి గౌరవ మర్యాదలు, ప్రశంసలు, సత్కారాలు, కొత్త కొత్త అవకాశాలను కూడా వీరు పొందగలుగుతూ ఉంటారు. విద్యార్థులకు ఉన్నతపరమైనటువంటి చదువులు చక్కగా అనుకూలిస్తూ ఉంటాయి. వ్యవసాయదారులకు మొదటి పంట వలన లాభాలు కలిసి వస్తూ ఉంటాయి. పురోహితులకు, జ్యోతిష, వాస్తు పండితులకు సంఘంలో మంచి గౌరవ మర్యాద కలిసి వస్తుంటాయి. ఇక వైద్యులకు, లాయర్లకు, ఇంజనీర్లకు ఈ సంవత్సరం వృత్తుల్లో చక్కని అభివృద్ధిని వీరు పొందగలుగుతూ ఉంటారు. సాఫ్ట్వేర్ రంగంలో ఉన్నటువంటి వాళ్లకు ఈ 2019 వికారినామ సంవత్సరంలో చక్కని యోగప్రదంగా ఉండేటటువంటి సంవత్సరంగా చెప్పవచ్చు. రాజకీయ నాయకులకు ఉన్నతపరమైనటువంటి పదవి అలంకారాలు కలిసి వస్తూ ఉంటాయి. మకర రాశి వాళ్లకు 2019 సంవత్సరంలో అదృష్ట సంఖ్య 8. 2019 శ్రీ వికారినామ సంవత్సరంలో కుంభరాశి వారి యొక్క గోచార ఫలాలు తెలుసుకుందాం. ధనిష్ఠా నక్షత్రంలో 3, 4 పాదాలు, శతభిష నక్షత్రంలో 1, 2, 3, 4 పాదాలు, పూర్వాభాద్ర నక్షత్రంలో 1, 2, 3 పాదాలు కలిపి కుంభరాశికి చెందుతారు. కుంభరాశి వాళ్లకు ఈ సంవత్సరం ఆదాయం 5గాను, వ్యయము 2గాను ఉండబోతుంది. రాజపూజ్యం 5, అవమానం 4గా ఉంటుంది. ఈ సంవత్సరం కుంభరాశి వాళ్లకు కొంత సామాన్యంగానే ఉంటుంది. ఆర్థికంగా స్థితిగతులు కొంత మిశ్రమమైనటువంటి ఫలితాలను ఇస్తూ ఉంటాయి. బంధువర్గం వారితో వ్యవహరించే సందర్భంలో జాగ్రత్తగా ఉంటూ ఉండాలి. గృహంలో నూతనమైనటువంటి కార్యక్రమాలు తలపెట్టడం అంత మంచి సమయం కాదని చెప్పవచ్చు. కోర్టు, విదేశీ వ్యవహార విషయాలు కొంత ఆలస్యంగా పరిష్కారమవుతూ ఉంటాయి. ఆధ్యాత్మిక దైవచింతన కార్యక్రమాల్లో పాల్గొంటూ ఉంటారు. ఆలయాలను సందర్శిస్తూ ఉంటారు. ఆరోగ్యాది విషయాల్లో కుంభరాశి వారు ఈ సంవత్సరం కొంత జాగ్రత్తగా ఉంటూ ఉండటం మంచిది. వ్యవసాయ రంగాన్ని వృత్తిగా ఎంచుకున్నటువంటి వాళ్ళందరికీ కూడా ఈ సంవత్సరం కొంత ఆదాయ మార్గాలు తక్కువ స్థాయిలో ఉంటూ ఉంటాయి. కంప్యూటర్ రంగంలో ఉన్నటువంటి వాళ్లకు శుభప్రదంగా ఉంటుంది. ఫ్యాన్సీ, కిరాణా, వస్త్ర వ్యాపార రంగాల్లో ఉన్నటువంటి వాళ్లకు చక్కనైనటువంటి వ్యాపార అభివృద్ధి కలిగే అవకాశాలు ఉన్నాయి. స్థిరాస్తి వ్యవహారిక విషయాల్లో కుంభరాశి వారు ఈ సంవత్సరం విజయాలను సాధించుకోగలుగుతారు. పురోహితులకు, జ్యోతిష, వాస్తు నిపుణులకు తగినటువంటి ఆదాయ మార్గాలు కలిసి వస్తూ ఉంటాయి.
ఇక స్థిరాస్తి రంగాల్లో ఉన్నటువంటి వాళ్లకు కొంత ఉన్నతమైనటువంటి ఫలితాలు వచ్చే సూచన ఉన్నందున సరి అయినటువంటి సమయంలో సరి అయినటువంటి నిర్ణయాలు కూడా తీసుకోవడం చాలా చాలా అవసరము. వైద్యులకు, లాయర్లకు, ఇంజనీర్లకు ఈ సంవత్సరం ఉన్నతపరమైనటువంటి గౌరవ మర్యాదలతో కూడిన పదవి అలంకారాలు కలిసి వస్తూ ఉంటాయి. కుంభరాశి వారికి చెందినటువంటి రాజకీయ నాయకులు ఈ సంవత్సరం ఎప్పటికప్పుడు కూడా జాగ్రత్తగా ఉంటూ ఉండటం మంచిది. కాంట్రాక్టర్లకు, ఫైనాన్స్ రంగంలో ఉన్నటువంటి వాళ్లకు ఆదాయ మార్గాలు కొంత ఆలస్యంగా చేతికి అందుతూ ఉంటాయి. ఈ రాశికి చెందినటువంటి స్త్రీలు తమ యొక్క ఆదాయ మార్గాలను మరింతగా మెరుగుపరుచుకుంటారు. ఈ 2019 సంవత్సరంలో కుంభరాశి వారి యొక్క అదృష్ట సంఖ్య 6. 2019 శ్రీ వికారినామ సంవత్సరానికి కాను మీనరాశి వారి యొక్క గోచార ఫలాలు. పూర్వాభాద్ర నక్షత్రంలో 4వ పాదము, ఉత్తరాభాద్ర నక్షత్రంలో 4 పాదాలు, రేవతి నక్షత్రంలో 4 పాదాలు కలిపి మీనరాశికి చెందుతారు. మీనరాశి వాళ్లకు ఈ సంవత్సరం ఆదాయము 2, వ్యయము 8గా ఉంటుంది. రాజపూజ్యం 1, అవమానం 7. ఈ సంవత్సరం మీనరాశి వాళ్లకు శుభప్రదంగానే ఉంటుంది. చేపట్టినటువంటి పనులన్నీ కూడా పూర్తి చేసుకోగలుగుతారు. ఇతరులపై ఆధారపడేటటువంటి సందర్భాలు కూడా ఉంటూ ఉంటాయి. ఆశించిన స్థాయిలో బంధువర్గం వారి యొక్క సహాయ సహకారాలు పొందగలుగుతూ ఉంటారు. కోర్టు వ్యవహారాలు, విదేశీ సంబంధమైనటువంటి సమస్యలన్నీ కూడా పరిష్కారం అవుతాయి. పలు రకాల శుభ కార్యక్రమాల్లో పాల్గొంటారు. వినోదపరమైనటువంటి కార్యక్రమాల కోసం ఎక్కువగా ఖర్చులు కూడా చేస్తూ ఉంటారు. దైవ సంబంధమైనటువంటి ఆధ్యాత్మికపరమైనటువంటి వాతావరణంలో గడిపేందుకు ఆసక్తి చూపుతూ ఉంటారు. తీర్థయాత్రలు ఆనందాన్ని కలుగచేస్తుంటుంది. ఉద్యోగాది విషయాల్లో, వృత్తుల యందు ఈ సంవత్సరం వీరికి అనుకూలమైనటువంటి పరిస్థితులు ఏర్పడుతూ ఉంటాయి. ఆర్థికంగా మంచి అభివృద్ధిని సాధించుకోగలుగుతారు మీనరాశి వారు. వ్యవసాయ రంగంలో ఉన్నటువంటి వాళ్లకు ఈ సంవత్సరం మొదటి పంట కంటే 2వ పంట ఎక్కువగా లాభాలను కలుగచేస్తూ ఉంటుంది. విద్యార్థులకు మంచి నైపుణ్యంతో కూడినటువంటి విజయాలు ఆనందాన్ని కలుగచేస్తూ ఉంటాయి. ఇక బ్రోకర్లు, కాంట్రాక్టర్లకు, ఫైనాన్స్ రంగాల్లో ఉన్నటువంటి వాళ్లకు ఈ సంవత్సరం ఆశించినటువంటి విధంగానే ఆదాయ మార్గాలు కలిసి వస్తుంటాయి. కిరాణా, ఫ్యాన్సీ, వస్త్ర వ్యాపార రంగాల్లో ఉన్నటువంటి వాళ్లకు అభివృద్ధి ఎక్కువగా ఉంటుంది. ఇక పౌరోహిత్యము, జ్యోతిషము, వాస్తు రంగాలను ఎంచుకుని జీవనాధారంగా కలిగి ఉన్నటువంటి వాళ్ళందరికీ కూడా ఈ సంవత్సరం యోగాలతో కూడినటువంటి గౌరవ మర్యాదలు కలిసి వస్తూ ఉంటాయి. లాయర్లకు, ఇంజనీర్లకు, డాక్టర్లకు కూడా ఉన్నతపరమైనటువంటి ప్రమోషన్స్ వచ్చే అవకాశాలు ఉన్నాయి. సాఫ్ట్వేర్ రంగాల్లో ఉన్నటువంటి వాళ్లకు సాధారణంగా ఉంటుంది. ఎక్కువగా శ్రమించడం వలన కొంత అనారోగ్యానికి గురి అవుతూ ఉంటారు. కాబట్టి ఆరోగ్యాది విషయాల్లో ఎక్కువగా జాగ్రత్తలు తీసుకుంటూ ఉండాలి. తాము నష్టపోయినప్పటికీ కూడా ఇతరులకు సహాయ సహకారాలను ఈ సంవత్సరం అందించేటటువంటి ప్రయత్నం చేస్తూ ఉంటారు మీనరాశి వారు. రాజకీయ నాయకులకు ఈ సంవత్సరం చాలా అనుకూలంగా ఉండేటటువంటి సందర్భాలు కలిసి వస్తున్నాయి. వీరికి మీనరాశి వాళ్లకు ఈ 2019 సంవత్సరంలో అదృష్ట సంఖ్య 9. ఇవి ఈ వికారినామ సంవత్సరంలో మీనరాశి వారి యొక్క గోచార ఫలాలు. నమస్కారం.